వచ్చి డిస్కస్ చేసిన కాన్సెప్ట్ కాదు, బట్ కంప్లీట్ అసలు దేవుడు ఏంటి అని చెప్పడానికి ఇది హోల్ పిక్చర్ చూసినట్టు అయిపోతుంది. సో ఏదైతే అర్థం కాలేదో మస్ట్ డోంట్ వరీ మచ్, అది కొంచెం పైకి డోంట్ వరీ మచ్. దిస్ టైం అనేది కొంచెం అటెన్షన్ పే చేయండి. ఇది అర్థం కాలేదు, ఇక్కడ క్లారిటీ లేదండి, వెంటనే నోట్బుక్ రాసుకోండి. నేను మొత్తం ఒకసారి ప్రజెంట్ చేసిన తర్వాత నేను గో బ్యాక్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. నేను మధ్యలో క్వశ్చన్స్ నేను తీసుకోను. ఒక హాఫ్ అన్ అవర్ కాన్సెప్ట్ మొత్తం వినండి, తర్వాత ఐ గో బ్యాక్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో బై నెక్స్ట్ వర్క్షాప్ ఇవి తెలుగులోకి వస్తాయండి. ప్రస్తుతానికి నేను తెలుగు రాస్తాను. సురేష్ గారు కాన్సెప్ట్ చెప్పండి. అంటే విత్తనాల రీతి అది చెప్పండి. మీకు సరే మీరు అదే సార్ బ్రేక్లు చెప్పండి. ఇప్పుడు చెప్పేసాను మీరు అనుకున్నాను సరే మాట్లాడతాం. నమస్తే అండి. ఇది యాక్చువల్గా ధాన్యం కంకులు. మేము అంటే వరి పంట అయిన తర్వాత ఫస్ట్ మేము చేసేది ఈ కంకులు కోస్తాం అన్నమాట. ఈ కంకుల కోసం ఏం చేస్తామంటే పక్షుల కోసమే ఇది ముందుగా వేస్తాం. టెంపుల్స్లో కానీ లేకపోతే పబ్లిక్ ప్లేస్ ఉంటాయి కదా, వాటిలో ఈ కంకులు మనం ఎదగడతాము. అంటే అది బర్డ్స్కి ఫుడ్ ఉండకపోతే వాళ్ళకి ఫుడ్గా అనమాట, ఒక గ్రాటిట్యూడ్గా. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్కువగా బర్డ్స్ మనం మిస్ అవుతున్నాం కదా, స్పారోస్ ఎస్పెషల్లీ. స్పారోస్ ఎక్కువ తింటాయి, ఇష్టంగా తింటాయి. సో పొలాల్లో ఉన్నకి ఎలాగ పక్షులు వస్తాయి అవి తింటాయి. కొన్ని ఇప్పుడు బాగా కంప్లీట్ జంగిల్ వరల్డ్ అయిపోయింది కదా, సిటీస్లో వాటికి ఫుడ్ ఉండట్లేదు. సో వాటి కోసమే మేము తీసుకొచ్చి పెడతాము. మోస్ట్లీ టెంపుల్స్లో ఉంటాం. ఇది మనకి పూర్వం ఒక కల్చర్ ఉండేది. ఫస్ట్ తీసుకొచ్చి ఇంట్లోనే గుమ్మాలకు పెట్టేవారు. అది వస్తే మన తెల్లవారి వచ్చి వాటికి మన ఆ పక్షులకి మనం లేపుతుండే. యాక్చువల్గా సూర్యోదయం ముందే మన పక్షులు కూస్తాయి. కూస్తే మనలో ఉన్న కొన్ని హార్మోన్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అప్ అవుతాయి. మనం దాని నుంచి మనం లేస్తే మనకి ఎర్లీ మార్నింగ్ లేయడానికి 4-5 o'clock లేచే వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో జస్ట్ కొన్ని తీసుకొచ్చాం, సార్కి ఇస్తే సార్ మేము ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. ఎప్పుడైనా సరే మనకు వచ్చేటప్పుడు ఫార్మర్ బై డిఫాల్ట్ చేస్తారండి. ఎందుకంటే వ్యవసాయం చేసినప్పుడు అన్ని పక్షులు తిన్న తర్వాత మేము కోసుకొని తర్వాత మేము తీసుకెళ్తాము. కాకపోతే మీరు కూడా అవకాశం ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న ఫార్మర్స్ దగ్గర తీసుకొని మీ ఇంటి దగ్గర పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా బర్డ్స్ని మనం ఇంట్లో చూసుకొని వెళ్తాం. బర్డ్స్ వస్తే వాటి వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది మీరు రోబో 2 చూస్తుంటారు, రోబో 2 మూవీ చూస్తుంటారు కదా, స్పారోస్ మిస్ అయితే ఏమవుతుందని. బట్ ఇంకా చాలా ఉన్నాయండి ఇంటాంజిబుల్గా. బెటర్ స్మాల్ సర్వీస్ అంతే, ఒక గ్రాటిట్యూడ్గా మనకు ఒక స్పైసెస్ని మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం, వాటి ఫుడ్ పెట్టిన వాళ్ళు అవుతాం. బట్ ఈ యాక్టివిటీలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి, సో దట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వేరేలా తీసుకెళ్తారు. సో ఇది ఒక రిక్వెస్ట్ అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. అందుకనే తీసుకొచ్చాను, ఇక్కడ తీసుకొని వచ్చాం. అసలు వాటి కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అనేది నేను కావాలంటే 2 నిమిషాలు వీడియో కూడా ఇస్తాను మా ఇంట్లో. అసలు ఇప్పుడు ఎలా అంటే అవి ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో కూడా వేపు తినేసి వెళ్ళిపోతాం. చెప్పారు కదా అయిపోయాయండి, కానీ ఆ బౌల్లో పెట్టేస్తే వాటి ఇష్టంగా వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. టైమింగ్స్ అనమాట, ఏ టైంలో రావాలనేది కూడా కమ్యూనికేషన్ ఉంటుంది వాటికి. యాక్చువల్ కాకులు పెట్టుకుంటారు. కాకులు చాలా మంది బ్యాడ్గా తీసుకుంటారు. కాకులు ఎంత బాగా ఫాలో అవుతాయంటే, మా పొలంలోని ఫామ్లోకి వెళ్తాం కదా, మేము ఫామ్లోకి వెళ్ళి ఎక్కడ పని చేస్తే అక్కడికి వస్తాయి. 1 o'clock అయింది అనుకోండి, కరెక్ట్ 1 గంటకి వచ్చి పిలుస్తాయి, నీ భోజనం టైం ఉంది నువ్వు రాని. ఎందుకంటే మేము భోజనం చేసే ముందు ఒకవేళ పెట్టకుండా లోపల పని ఎక్కడ ఉన్నామండి, ఆ కలుపు దగ్గరకు వస్తాయి, నీళ్ళ దగ్గరకు వచ్చి పిలుస్తాయి, లోపల మనకి పిలుస్తాయి. కాకులకి సూపర్ మెమరీ అంటే నెక్స్ట్ డే మనం ఫాలో అవుతాయి. మనం ఎక్కడ పని చేస్తున్నాం
కొత్త వ్యక్తి వస్తే మీకు పిలుస్తారు, చెప్తాయి, అరిచి చెప్తాయి. నెక్స్ట్ దాని ఇళ్ళ దారిలో పాము కానీ ఇంకేదైనా థ్రెట్ ఉందనుకోండి, ఏదైనా కొత్త యానిమల్ అలా వచ్చిందనుకోండి, అది ముందుగానే రికగ్నైజ్ చేసి మనకు చెప్తాయి, కమ్యూనికేట్ చేస్తాయి. ఫస్ట్ లో అరుపుల్లో అనిపిస్తాయండి, తర్వాత తర్వాత సైలెంట్ అయిపోతాయి, మంచి నిలబడతాయి. అవి ఎక్స్పెక్ట్ చేస్తాయి. అనేవారండి మా అమ్మ ఇంట్లో కాళ్ళు ఎవరు వస్తారు చుట్టాలు ముందుగా అది అవి కాకుండా పొలాలు మేము తిరుగుతుంటాం కాబట్టి మాకు రియల్ గా కొన్ని పాములు మనకు కనిపించదు కదా, అది ముందుగా పెట్టేస్తుంది. అది ముందుకు చెప్తుంది, చెట్టు ముందుకు వెళ్ళి అది చెప్తుంటాం మనకి. దాని భాష మనం అర్థం చేసుకుంటే ఒక అక్కడ జాగ్రత్త పడాలి. అది మా కమ్యూనికేషన్ అది మనకి హెల్ప్ చేస్తే మనం తిరిగి వాటి పెట్టాలి. కాకుల కోసం ఆడవాళ్ళు వేప చెట్టు ఎవరు నాటట్లేదు, ఎవరు వేయట్లేదు. కాకులకే ఆ స్పెషల్ వేప చెట్టు ఐడెంటిఫై చేసి వేప పళ్ళు ఉంటాయి కదా, అది తినేసి ఆ మొత్తం అంతా వేప చెట్టు వేసేది కాకులు. ఇంకోటి ఆ కుంచుల కోసం చెప్తున్నారు కదా, మేమేం చేసామంటే యాజ్ ఏ ప్రాక్టీస్ ఫస్ట్ వస్తున్న వరికలు ఫ్రెష్గా వచ్చిన వరికలు ఉంటుంది కట్టేసి తోరణాల కింద కుంచుల కింద కడతాం కదా. ఒకటి శ్రీరామనవమి, తర్వాత సంక్రాంతి తప్పనిసరిగా టెంపుల్స్లో కడతారు. సో మేమేం చేసామంటే మా దగ్గర టెంపుల్స్లో కానివ్వండి, కొన్ని టెంపుల్స్ని ప్రతి ఇయర్ శ్రీరామనవమికి అండ్ సంక్రాంతికి కట్టడం స్టార్ట్ చేసాం. అది వాళ్ళు చూసి వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు అనమాట. అక్కడి నుంచి ఏమైందంటే వాళ్ళకి ఏం చెప్పండి, ప్రతి ఒక్క అపార్ట్మెంట్ ఇది గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఆటోమేటిక్ ఇంటికి బాగుంటుంది. మేమేం చేసామంటే చాలా మంది పెట్టాం, ఫ్రీగా పెట్టేసి తర్వాత తీసుకెళ్ళని చెప్పాం. అపార్ట్మెంట్స్ లో పెట్టారు కుంచులు, జస్ట్ అంటే అపార్ట్మెంట్స్ ఎలా అయిపోయి కాంక్రీట్ జంగల్స్ లో అయిపోయి కదండి, అక్కడ కడుతుంటే ఎత్తుక్కొని వస్తున్నాయి అని చెప్పారు కదా. ఆవిడ బట్ తెలిసిపోతుంది, వెతుక్కుంటా వచ్చి వాళ్ళ అపార్ట్మెంట్ లో జస్ట్ ఇమాజిన్ అండి, ఒక వైజాగ్ మల్లునగర్ ఎంఈపీ లాంటి ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఎక్కడో ఒక పక్షి వచ్చి బాలి మీకు ఆ సౌండ్ వినిపించి అది పొడుచుకొని తింటుంది, అది ఒకటి వస్తే మన నాలెడ్జ్కి వస్తుంది మీరు అన్నట్టు. అసలు అది చూసి చాలా మంది ఫోటోస్ వీడియోస్ పెడుతుంటే దట్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ లార్జ్ సాటిస్ఫాక్షన్. సో మేక్ ఇట్ ఇస్ ఓకే, ఇది యాక్టివిటీ ఉంది. స్పారోస్ చెప్పారు కదా, హౌసెస్ అపార్ట్మెంట్స్ లో జనరల్గా మా పిల్లలతో మీకు చేస్తుంది. మనందరికీ ఫ్లిప్కార్ట్ లోని నెక్స్ట్ అమెజాన్ లో బాక్సెస్ వస్తాయి కదా, ఆ బాక్సెస్ మీరు ప్లాస్టిక్ ర్యాపింగ్ చేసి విండోస్ లో కట్టి మన బాల్కనీలో పెడితే మన హౌస్ కూడా ప్రొవైడ్ చేయడం. ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు పాపం పక్షులు ఏంటంటే అవి నెక్స్ట్ పెట్టుకుంటే కానీ పైన షెల్టర్ పెట్టుకోవాలి, వాటికి ఆ స్కిల్ ఉండదు బాగా. సో మన ఏదైనా ప్రొవైడ్ చేయగలిగితే పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాం అనుకోండి, స్పారోస్ తో వాటి ఇంట్రాక్షన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం షెల్టర్ ఇవ్వచ్చు, కొంచెం నీళ్ళు ఒక కప్పులో నీళ్ళు వేయడం, డైలీ వాళ్ళు బ్రష్ చేసినప్పుడే కప్పులో నీళ్ళు వేసాయని చెప్పడం. నెక్స్ట్ ఇలాంటివి పెట్టడం ఫుడ్ ఇవ్వటం, అంటే న్యాచురల్ తిరిగి ఇవ్వాలని ఒక హ్యాబిట్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో అది మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. చాలా సింపుల్ థింగ్ అండి. మా ఇంటికి రోజు ముడత సేమ్ టైంకి వస్తుంది, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు అవన్నీ చూస్తుంటే మనసు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. జస్ట్ షేరింగ్ ఇట్. మీ నలుగురు ఈ వృక్షాలు పెడితే బాగా తెలుస్తుంది. చాలా మంది ఇన్కమ్ ఉంది కదండి, ఇన్కమ్ క్విక్గా రావడం ఒకటి, స్లోగా రావడం ఉంటుంది కదా. అన్ని వృత్తుల్లో క్విక్గా వచ్చే వృత్తే తొందరగా మనిషి తీసుకుంటాడు. ఇప్పుడు మోడర్న్ సొసైటీ ఏంటంటే క్విక్ లెస్ ఎఫర్ట్, దాంట్లో నుంచి ఇన్కమ్ వస్తూ దీన్ని అప్రిషియేట్ చేయడం ఈజీ. కానీ స్లో ఇన్కమ్ ఏదైతే కంప్లీట్లీ రిలయబుల్ ఆన్ ద నేచర్ అండ్ సొసైటీ. నో క్విక్నెస్ ఇన్ ఇట్. అది నేను పడితే ఒక ఎంట్రీ పాయింట్ ఫాలో అయితేనే ఆ సోర్స్ ఆఫ్ మనీ అనేది వస్తుంది కదా. దానిని ఇప్పుడున్న సమాజంలో చేయటము అండ్ దాన్ని కమిట్ అవ్వటము అండ్ ఇది నలుగురు చేయాలని ఆ నాలుగు నలుగురు తీసుకెళ్ళగలరు, అది అత్యంత పుణ్యమైన కార్యం. అది అది హీరోయిజం అంటారు కదా, వీరత అంటే అది నాకు తెలిసి దానికి వీరత. ఈ ముగ్గురు ఎందుకు అని చెప్పే ఈజీ, కానీ ఒక్కసారి మన ఇన్కమ్ మనం పెట్టే ఎఫర్ట్ ఎంత
అండ్ మనం అనుభవిస్తున్న ఫెసిలిటీ, ఈ 3 లైన్లో పెట్టుకుంటే అండ్ మనం ఎంత అంటే వాళ్ళ ఇన్కమ్ లేకపోతే ఈ ఫార్మింగ్ లాంగ్వేజ్ ఇన్కమ్ ఉందో we can see that how many X speed we are getting. కాబట్టి కన్సంప్షన్ కూడా అంతే ఈజీ అయిపోతుంది. బట్ ఇట్స్ గుడ్ స్టార్ట్. ఇది యాక్చువల్లీ అస్తిత్వం సహచరితలో ఉంది అంటానికి ఇంకొంచెం బ్యాక్ వెళ్తాయి. నేచర్ కదా చూసాం, నేచర్లో 4 వ్యవస్థలు వాటి కలిసి అస్తిత్వం ఇది కదా మాట్లాడుతుంది. సో ఇప్పుడు నౌ లెట్స్ స్టార్ట్ లిటిల్ బియాండ్ ద నేచర్, ద ఎగ్జిస్టెన్స్, అస్తిత్వము. సో దాన్ని సంధి విడగొడితే అస్తిత్వ. త్వ అంటే వ్యవస్థ, మూలము, ఎసెన్స్. తత్వం అంటా కదా, తత్ అంటే ఉంది, త్వ ఎసెన్స్. ఏంటి ఎసెన్స్ అనేది? దాన్ని తత్వం అన్నారు. సో అస్థి అంటే ఉంది ఆర్ ఉంటుంది. దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈజ్. ఈ మొత్తం వ్యవస్థ ఎలా ఉంది, ఎలా ఉంటుంది, ఆ పదానికి అర్థం అస్తిత్వము అంటే ఎలా ఉంది. వ్యవస్థలో ఏమేమి ఉన్నాయి? అస్తిత్వము సహాస్తిత్వ రూపంలో ఉంది. ఏంటి సార్ సహస్తిత్వం అంటే? ఒక యూనిట్ అంటే ఒక ఇకాయి, ఒక యాటమ్ నుంచి అతి పెద్ద వస్తువు వరకు ఒక యూనిట్. ఏదైతే వస్తువుని కొలవగలము, దాని హైటు, విడ్త్, లెంత్, ఏదైతే వస్తు రూపంలో ఉందో దాన్ని కొలవగలం. అది ఇప్పుడు ఒక వస్తువు, ఈ వస్తువు ఉంది, 2 వస్తువులు ఉన్నాయి కదా. ఇది 2 వస్తువులని ఎలా చెప్పగలుగుతున్నావు? సార్ ఇవి రెండు అని ఎలా చెప్పగలుగుతున్నాం? ఈ 2 వస్తువులని ఎలా చెప్పగలుగుతున్నాం? ఓకే, తీసి పేపర్ ఇవ్వండి. ఓకే, ఎనీ అదర్ థింగ్? ఎందుకు 2 వస్తువులు ఎందుకు కనిపిస్తున్నాయి? సంబంధం లేదు, ఇండివిజువల్గా పనిచేయగలుగుతున్నాయి. దేని కదా వేరే ఫంక్షన్స్ పక్కన పక్కన ఉన్నాయి. ఒకదానికి రిలేటివ్గా రెండోది వేరే వస్తువు. జీవం లేదు కాబట్టి వస్తువు. సరే, 2 మనుషులు.
ఓకే, ఎన్ని పేపర్లు ఉన్నాయి? ఎలా రెండైనాయి ఇవి? సపరేటెడ్ బై వాట్? కనిపిస్తుందా? స్పేస్ కనిపిస్తుందా అప్పుడు? అర్థమైందా? అంటే వస్తువు ఉంది, ఇంకొక వస్తువు ఉంది, మధ్యలో ఏముంది? స్పేస్ ఉంది. ఇప్పుడన్నా కనిపించిందా? అంటే ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఏంటంటే వస్తువుని మాత్రమే చూస్తున్నాం కదా, వస్తువు మధ్యలో, ఇది మధ్యలోనే కాదు. సో నెక్స్ట్ విల్ కమ్ టు దట్. సో ఈ కోఎగ్జిస్టెన్స్ ఎలా ఉందంటే యూనిట్స్ శూన్యంలో ఇకాయి అంటే వస్తువులు సంపృక్తమై ఉన్నాయి. ఇకాయి, ఈ ఇకాయి ఎక్కడ ఆ శబ్దం సంస్కృత పదం అండి. ఏక్, ఏక్ అంటే వన్. ఏక్ నుంచి ఇకాయి అంటే ఒకటి, ఒకటి అని అర్థం. ఇట్స్ ఇండికేటింగ్ ఎనీ వన్ యూనిట్. ఈ వస్తువు అనేది శూన్యంలో సంపృక్తమై ఉంది. అంటే ఏంటి? వస్తువు అంటే ఏంటి? శూన్యం అంటే ఏంటి? ఇవి సాధారణంగా వచ్చే క్వశ్చన్లు, అవునా? ఏంటో చూద్దాం. సో ఈ డెఫినేషన్ అర్థం చేసుకోవటమే ఈ ఎంటైర్ మాడ్యూల్. ఓకే, అయితే అస్తిత్వంలో రెండు రియాలిటీస్ ఉన్నాయండి, యూనిట్ అండ్ స్పేస్. యూనిట్ అండ్ స్పేస్. యూనిట్ అంటే దానికి ఒక బౌండరీ ఉంది. అది లిమిటెడ్. సూర్యుడు బౌండరీ ఉందా సూర్యుడికి? బౌండరీ అంటే ఎంత పెద్దవాడే మొత్తం లేదు కదా. సూర్యుడికి ఒక షేపు, ఒక వాల్యూమ్ ఉంది కదా, ఒక ఆకారం ఒకటి. భూమి ఉంది కదా. సో అలా ప్రతి వస్తువుకి ఒక యూనిట్, అంటే ఒక చిన్న యూనిట్. ఈ పెన్ అయినా సరే, అతిపెద్ద ఖగోళం అయినా కానీ దానికి ఒక బౌండరీ, దానికి అదొక లిమిటెడ్నెస్ ఉందా? కనిపించేటప్పుడు అది ఎలా కనిపిస్తుంది అంటే ఇట్స్ అపియర్ యాజ్ ఎ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇది వేరు, ఇది వేరు అనిపిస్తుంది కదా. మీరు వేరు, నేను వేరు, భూమి వేరు, సూర్యుడు వేరు. అర్థమవుతుంది కదా. అయితే రియాలిటీ ఎలా ఉందంటే మనం వస్తువుని మాత్రమే చూసినప్పుడు అలా అనిపిస్తుంది. కానీ వస్తువులు సపరేట్ దేన్ని బట్టి చేయబడుతున్నాయి అంటే స్పేస్ని బట్టి.
ఏంటి ఆ సంబంధం ఏంటి, వస్తువుకి మధ్య సంబంధం ఏంటి అని చూస్తే శూన్యం అనేది ఉంది. వస్తువు, శూన్యం. దెర్ ఆర్ టూ రియాలిటీస్. బట్ రెండు ఎలా ఉన్నాయంటే సహఅస్తిత్వంలో ఉన్నాయి. వస్తువేమో సైజులో లిమిటెడ్, బట్ శూన్యమేమో అంతటా ఉంది. వస్తువులో క్రియ జరుగుతుంది, వస్తువులో యాక్టివిటీ జరుగుతుంది. చిన్న యాటమ్ తీసుకుందాం, యాటంలో యాక్టివిటీ జరుగుతుందా? ఒక సెల్ తీసుకుందాం, యాక్టివిటీ జరుగుతుందా? ఒక ఆర్గానిజం యాక్టివిటీ జరుగుతుందా? మనుషులం యాక్టివిటీ జరుగుతుందా? ఈ భూమి యాక్టివిటీ జరుగుతుందా? ఈ విశ్వం, ఒక గ్రహం ఇంకో గ్రహం యాక్టివిటీ జరుగుతుందా? యూనిట్లో యాక్టివిటీ జరుగుతుంది, క్రియ జరుగుతుంది. క్రియాశీలత అంటారు. శీలత అంటే ఎప్పుడూ జరుగుతూ ఉండటం. కానీ శూన్యం ఏంటంటే దాంట్లో యాక్టివిటీ ఏం లేదు. అయితే ఈ యూనిట్ అనేది స్పేస్లో సంపృక్తమై ఉంది. సంపృక్తము ఎక్కడ విన్నారు ఈ పదాన్ని? ఏంటి? చాలా చాలా గమ్మత్తైన దాన్ని. ఈ సంపృక్తత అంటే ఏంటంటే డూబా బీగా గిరా హిందీలో అంటారు. మునిగి ఉంది, నిండి ఉంది, దాని చుట్టూ ఉంది. స్పాంజ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఆ స్పాంజ్ ఎగ్జాంపుల్ కూడా ఇట్స్ రాంగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ ఈచ్ దాంట్లో ఒక్కొక్క యూనిట్ ఉంటుంది కదా, దాని లోపల కూడా ఉంది. దీన్నే సైన్స్, లెట్స్ టేక్, అందరి సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాస్త కూస్త ఉంది కాబట్టి, మన మధ్య స్పేస్ ఉందా? మన లోపల ఒక అవయవానికి ఇంకొక అవయవానికి మధ్య స్పేస్ ఉందా? స్పేస్ ఉంది కాబట్టి ఒకదాని నుంచి ఒకటి మూమెంట్ ఉంది కదా. ఒక సెల్ తీసుకుంటే దాని లోపల స్పేస్ ఉందా? ఒక యాటమ్ తీసుకుంటే యాటంలో స్పేస్ ఉందా? ఇప్పుడు లేటెస్ట్గా ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో చెప్తున్నా కదా, మ్యాటర్ ఒక తీసుకుంటే మ్యాటర్ చాలా తక్కువ ఉంది, బట్ స్పేస్ ఎక్కువ ఉంది అనేది. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఇప్పుడున్న అండర్స్టాండింగ్తో ఒకటి ఉంది, బట్ క్లియర్గా ఇదే తెలుస్తుంది కదా. యూనిట్ అండ్ స్పేస్. సంపృక్తము అంటే ఈ మునిగి ఉండటం, ఈ చుట్టూ ఉండటం, దాని లోపల ఉండటం. దీన్ని ఎలా చూడవచ్చు అంటే, ఇది ఏంటి ఇలా ఉందంటానికి ప్రూఫ్ ఏంటి అంటే, ప్రతి యూనిట్ ఎనర్జైజ్ అయి ఉంది. ఇప్పుడు యూనిట్లో యాక్టివిటీ ఎక్కడి నుంచి నడుస్తుంది? యాటంలో యాక్టివిటీ ఉంది కదా, ఇట్స్ ఆల్రెడీ ఎనర్జైజ్డ్. అండ్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్, సెల్ఫ్ ఆర్గనైజ్డ్.
and it is recognizing its relationship with another unit and fulfilling it. There is a jumping of these electrons and making that into different particles which makes the periodic table. And అది ఎవల్యూషన్లో ఎస్ ఇట్స్ జంపింగ్ అండ్ మేకింగ్ దిస్ బెటర్ ఎలిమెంట్స్. బట్ ఫర్గెట్ అబౌట్ దట్. ఒక్కసారి ఒక చెట్టుని, ఒక యానిమల్ని, ఒక సాయిల్ని చూడండి. ఒక యూనిట్ ఇంకొక యూనిట్తో దాని సంబంధాన్ని గుర్తిస్తుందా? అట్లానే ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉంది. ఆ సంబంధం అనేది గుర్తించి నిర్వర్తిస్తుంది. शून्य सहअस्तित्व में परस्परता को पहचानती है, निर्वाह करती है और बड़ी व्यवस्था में भागीदार है, समग्र व्यवस्था में भागीदार है. అంటే ఏంటంటే నూనె బాగా మరుగుతుందండి. దానిలో గారె పిండి వేసాం, ఏమవుతుంది? సో గారె వస్తుంది కదా. నూనె ఆవేశం ఏమవుతుంది? తగ్గుతుంది కదా. ఇప్పుడు సూర్యుడు మండుతున్నాడు. మిగిలిన గ్రహాలు సూర్యుడి నుంచి ఎనర్జీ తీసుకుంటున్నాయి. అలా రెండు సహస్తిత్వంలో ఉన్నాయి. అలా ఈ ప్రపంచం మొత్తం ప్రతి యూనిట్ కూడా ఇంకొక యూనిట్తో సహస్తిత్వంలో ఉంది. నియం, దీన్నే ఇంకొక భాషలో చెప్తారు ఏంటంటే ఆ సంపృక్తత అనేది ఇలా బయటికి వ్యక్తమవుతుంది. ప్రతి యూనిట్ కూడా ఒక నియమబద్ధంగా పనిచేస్తుంది. అది నియంత్రించబడి ఉంది. అండ్ అది సంతులనం, బ్యాలెన్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీ ఎందుకు నిమిషానికి 72 సార్లు అది కొట్టుకోవాలి? నార్మల్ కేసు 60 సార్లు, వాట్ ఎవర్ దట్. ఎందుకు బీపీ, వాట్ ఎవర్ దట్, అందుకు అంతే ఉండాలి. తిన్నది ఎందుకు అది అలా అదే ఫాలో అవ్వాలి? ఈ భూమి తిరుగుతూ తిరుగుతూ కాసేపు రెస్ట్ తీసుకుందామని ఎందుకు ఆగకూడదు? ఎందుకు రోజు సూర్యుడు ఈ సైకిల్, ఈ ఋతుచక్రం అనేది ఎందుకు అలా జరగాలి? నియం, నియంత్రణ అండ్ సంతులన్. అయితే సెల్ఫ్ ఎందుకు అలానే ఉండాలి? ఎప్పుడైతే ఆ సహస్తిత్వానికి విరుద్ధంగా చేస్తామో దేర్ ఈజ్ దట్ నియంత్రణ, యు కమ్ బ్యాక్. ఆ ప్రకృతిలో, ఆ నేచర్లో ఆ లా ఉంది కాబట్టి, ఆ సహస్థిత్వం ఉంది కాబట్టి మనిషికి బాధ అనేది కలుగుతుంది. మరలా ఆ సహస్థిత్వానికి అనుగుణంగా ఆలోచన, వ్యవహారం వచ్చేంత వరకు ఆ పెయిన్ ఉంటుంది. వన్స్ యూ కమ్ బ్యాక్, దెన్ పెయిన్ గాన్. ఎవరు అక్కడ కూర్చొని మెయింటైన్ చేయట్లేదు. దట్స్ ద లా. దీన్నే దైవము అన్నారు.
మీరు దీనికి ఏ పేరైనా పెట్టుకోండి. దేవుడు, దేవత, దేవి, దీనికి దైవానికి డిస్టింగ్విష్ క్లియర్గా. అంతటా ఉన్నారు. ఏంటి మన ట్రెడిషనల్ డిఫరెన్స్? సర్వాంతర్యామి. మూడు పదాలు వాడతారు కదా. సర్వవ్యాప్తి. ఈ 3 పదాలే అనుకోండి. ఓకే, దాన్నే కోఎగ్జిస్టెన్స్ అంటున్నాం. ఓకే, ఇట్ ఈస్ హౌ దట్ ఇట్ ఈజ్. ఓకే, అది ఉంది, చూస్తే కనిపిస్తుంది. ఓకే, అది ఎందుకు అలా ఉంది? దాన్ని అడగండి, అది అలా ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఇంకొంచెం కాంప్లెక్స్ డయాగ్రామ్ వస్తుంది. బట్ ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇది సత్తులు. నౌ ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఒక యాటమ్ నుంచి మనిషి వరకు ఈ శాస్త్రత్వం అనేది ఎలా వ్యక్తమవుతుంది ఒకసారి చూద్దాం. సో స్టెప్ బై స్టెప్ వెళ్దాం. చూడండి, ఈ అస్తిత్వంలో ఏమేమి ఉన్నాయి? యూనిట్ స్పేస్ ఉంది కదా. యూనిట్ అంటే ఏంటి? లిమిట్ ఇన్ సైజ్. యాక్టివిటీ జరుగుతుంది, సెల్ఫ్ ఆర్గనైజ్డ్, ఎనర్జైజ్డ్ and recognizing its relationship with another unit. స్పేస్ అంటే ఏంటి? ఎవ్రీవేర్. ఇట్స్ ఎవ్రీవేర్. ఓకే, మనకు భాషలో దాన్ని సూచించాలి కాబట్టి ఆ పదం అంటున్నారు. బట్ ఇట్స్ ఎవ్రీవేర్. అయితే యూనిట్స్లో మెటీరియల్, జడం, మనం జడం అంటున్నాం. ఈ జడాన్ని ఎలా చూడొచ్చు అంటే, ఫస్ట్ బేసిక్ ఇది, ఈ జడం ఫిజికల్ ఆర్డర్లో చూడొచ్చా? ఏది? మన సాయిల్, వాటర్, ఈ ఫిజికల్ ఆర్డర్ అంటున్నాం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, యాటమ్స్ ఉన్నాయి. యాటమ్స్ అన్నీ కలిసి మాలిక్యూల్ అవుతున్నాయి. మాలిక్యూల్ స్ట్రక్చర్, ఇట్స్ ఫార్మింగ్ ఏ మాలిక్యులర్ స్ట్రక్చర్. దాని నుంచి లంప్ అండ్ ఫ్లూయిడ్. లంప్ అంటే ముద్ద, ఘనపదార్థం. దానికి ఎప్పుడైతే ఫ్లూయిడ్ యాడ్ అవుతుందో అప్పటి వరకు ఇది ఘనం. ఎప్పుడైతే ఫ్లూయిడ్ యాడ్ అవుతుందో దానికి ఇట్స్ బికమింగ్ సెల్. అణువు, సెల్ అంటే కణమా? పరమాణువు, అణువుకి ఎప్పుడైతే ఫ్లూయిడ్ యాడ్ అవుతుందో కణం అవుతుంది. ఇక్కడ జరిగే యాక్టివిటీ ఇట్స్ రైజ్డ్ ఇట్స్ లెవెల్. ఎవల్యూషన్లో దేర్ ఇస్ ఎ నెక్స్ట్ ఆర్డర్ యాక్టివిటీ ఇస్ హ్యాపెనింగ్. కణంలో కూడా అణువులు ఉన్నాయి. అగైన్ ఇఫ్ యూ గో టు ద మూలం అణువే, పరమాణువే మూలం. ఎండ్ ఆఫ్ ద డే యాక్టివిటీ ఎక్కడ జరుగుతుంది? పరమాణువులోనే జరుగుతుంది. దాని నుంచి ప్లాంట్, సెల్ నుంచి కెన్ సీ ద ప్లాంట్ నుంచి యానిమల్ బాడీ, నెక్స్ట్ ఎవల్యూషన్. ఫస్ట్ ఇన్సెక్ట్స్, దాని తర్వాత స్లోలీ యానిమల్ బాడీ వస్తుంది. యానిమల్ బాడీ, ఏ యానిమల్లో అయితే బ్రెయిన్ అనేది డెవలప్ అయిందో, బ్రెయిన్ అనేది డెవలప్ అయిందో ఆ యానిమల్ను సెల్ఫ్, ఈ సెల్ఫ్ అనేది
యాడ్ అవుతుంది యానిమల్ బాడీ. జీవం ఇక్కడేమో దీన్ని పదార్థం అంటున్నాం, ప్రాణం అంటున్నాము. ఇక్కడ దీన్ని ఏమంటున్నాం? జీవన్ ఎందుకు అంటున్నాం అంటే ఈ జీవన్, ఈ సెల్ఫ్ అనేది, ఈ చైతన్యం అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇది చైతన్యం జరిగే యాక్టివిటీ. ఈ జీవన్ అనేది అయితే ఈ బాడీ యానిమల్ బాడీ కాకుండా హ్యూమన్ బాడీ, హ్యూమన్ బాడీకి జీవం యాడ్ అయితే దాన్నే జ్ఞానావస్థ అంటున్నారు. పదార్థావస్థ, ప్రాణావస్థ, జీవావస్థ, జ్ఞానావస్థ. నిన్నగా మనం మాట్లాడుకున్నాం కదా ఈ 4 అవస్థల గురించి. ప్రకృతిలో ఈ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్లో 3 రియాలిటీస్ ఉన్నాయి. జడము, స్పేస్, శూన్యము. జడంలో 2 రకాల యూనిట్స్ ఉన్నాయి. యూనిట్లో మెటీరియల్ యూనిట్, కాన్షియస్ యూనిట్. చిన్న కరెక్షన్ అండి, 2 రియాలిటీస్, యూనిట్, స్పేస్. యూనిట్లో 2 రకాల యూనిట్స్ ఉన్నాయి, జడ పదార్థము, చైతన్య పదార్థం, అండ్ స్పేస్. స్పేస్ ఉండటం వల్ల ఈ జడములో జడ పదార్థం కానీ చైతన్య పదార్థం కానీ దీనిలో యాక్టివిటీ జరుగుతుంది కోఎగ్జిస్టెన్స్లో. బ్యూటీ ఏంటంటే జడం లేదు, స్పేస్ ఉందని ఎలా చెప్తాం? స్పేస్ లేదు, సరే జడం లేదు, స్పేస్ ఉందని చెప్పలేము. అలానే వైస్ వర్సా, స్పేస్ లేదు, జడంలో యాక్టివిటీ ఎలా? సో ఈ సపరేట్ చేసి చూడలేం, దాన్నే సహస్థిత్వం అన్నారు. అందుకే అక్కడ ఏదో ఉంది ఇక్కడ లేదు, ఇది కాదు చెప్పింది. బోత్ ఆర్ కో ఎగ్జిస్టింగ్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ వరకు ఏదైతే ఈ డెవలప్మెంట్ ఉందో దేర్ ఇస్ నో సైకిల్. మెటీరియల్ మళ్ళీ కొత్తగా సృష్టించబడదు, ఏది ఉందో అది అలా ఉంటుంది. దేర్ ఇస్ నో డెవలప్మెంట్, ఇట్స్ నాట్ సైక్లిక్. ఒక ఐరన్ పదార్థాన్ని ఫస్ట్ ఒకసారి తీసేసుకుందాం, తర్వాత మళ్ళీ వస్తుంది, లేదు. కానీ ఇక్కడి నుంచి ఇక్కడిది ఏదైతే ఉందో ఇది సైక్లిక్. ఒక చెట్టు మళ్ళా చెట్లు ఉడతాయి, ఒక యానిమల్స్ మళ్ళా యానిమల్స్ వస్తాయి. ప్లాంట్ స్పీసీస్ డెవలపింగ్, ఇటు మల్టిప్లికేషన్ ఉందా లేదా? ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పసుపు కలర్లో ఉంది చూసారా, ఇది మొత్తం ఆల్రెడీ ఈజ్ ఇన్ హార్మనీ. ఈ పర్పుల్ ఈ కలర్ ఉంది చూసారా, ఇది ఒక్కటే హార్మనీలో లేదు. ఇప్పుడు ఆ 99.9% వర్క్ ఆల్రెడీ డన్.
Only this part remaining, and it has to be happen in the self, by the self. ఎవరు చేస్తారు ఈ పని? సెల్ఫ్ బై ఏ భగవంతుడు వచ్చి హెల్ప్ చేయడండి. లేదండి, అంటే పాసిబిలిటీ ఉంది కదా వాటన్నిటికీ. ఇట్స్ డెఫినెట్. మనకే పాసిబిలిటీ ఉంది, అన్ని రకాల పాసిబిలిటీ. హీనత, దీనత, క్రూరత ఆ పాసిబిలిటీ ఉంది. ధీరత, వీరత, ఉదారత ఈ పాసిబిలిటీనూ ఉంది. సో ఇది ఇది ఒక్క ఇంజనీర్ల బ్రెయిన్ మాత్రం ఆలోచించగలదు. ఇది గణేష్ వాళ్ళ వర్క్ అన్నమాట. ఇది ఇంతకు ముందే ఉంది. ఈ పిక్చర్ మధ్యదర్శన్ లిటరేచర్లోనే ఉంది. బట్ ఈ పిక్చర్ పెట్టారు సరా, దిస్ వేర్ వీ నీడ్ టు వర్క్. థ్యాంక్స్ అమ్మా. దిస్ డెవలప్మెంట్ ఈజ్ లీనియర్, ఇట్స్ నాట్ సైక్లిక్. అంటే ఏంటంటే లేదు, అది అగైన్ యూ హ్యావ్ టు స్టార్ట్, యూ హ్యావ్ టు డెవలప్. రాదు, ఎస్. వస్తుంది. you give that physical things. ఇది నీ జర్నీయే, ఇది నీ జర్నీయే. దొరకరు, మనం తీసుకుంటాం, మనం వెళ్తాం. అది ఎగ్జాక్ట్లీ. సెల్ఫ్ చూజెస్ ద ఫ్యామిలీ. బట్ అక్కడ దాకా వెళ్ళొద్దు. బట్ లెట్స్ కమ్. ఆల్రెడీ చూస్ చేసుకున్నాం, బయటకు వచ్చాం, అన్నీ చేసాం. లెట్స్ సీ ఇట్ హియర్. సో ఇవి ఇంగ్లీష్ పదాలండి, ఇప్పుడు అవసరం లేదు కానీ. బట్ సో ఎవరన్నా చదువుతారా? కొంచెం పెద్దగా చదువు. సో ఒకసారి సమ్మరీ చేద్దాం, ఎందుకంటే ఇది 1-2 సార్లు కూర్చోవాలి మైండ్లో. ఏనా, అదర్వైజ్ ఇట్స్ థియరీ పైకి ఎగిరిపోతుంది. ట్రై టు అప్లై దిస్ థియరీ. రెండోది, అర్థం కాలేదు, కాశీ వెళ్ళి చూసినాక కాశీ అది అర్థం అవుద్ది. ప్రస్తుతానికి పుస్తకంలో చదువుతున్నాం, ఓకే? కాశీ బొమ్మ చూస్తున్నాం, డోంట్ వరీ. అర్థం కాలేదు, డోంట్ వరీ. అర్థమైంది, కొంచెం అర్థం అవుతుంది, వెరీ గుడ్. కంప్లీట్గా అర్థం అవటానికి మనం ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదు. నేను స్పేస్లో సంపృక్తమై ఉన్నాను. నాకు నా బాడీకి మధ్య స్పేస్ కనిపిస్తుందా? మార్నింగ్ ఫస్ట్ ప్రాక్టీస్ గుర్తుందా? కనిపిస్తే ఎస్, ఆ విషయంలో మనకు రియలైజ్ అయింది, దేర్ ఈజ్ ఎ స్పేస్ బిట్వీన్ మీ అండ్ మై బాడీ. అలానే ఈ అవేర్నెస్ పెరిగే కొద్దీ ఆ స్పేస్ కనిపిస్తూ ఉంటుంది. దాన్నే జ్ఞానం అన్నారు. ఇప్పుడు అన్నీ ఇలా ఉన్నాయి. సార్ కనిపించట్లేదు సార్, ఏం కనిపించట్లేదు. స్పేస్ ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఈ సాధనలో మనం చేస్తుంది అదే.
అదేనా? ఇప్పుడు మనకి అవతల మనిషికి ఆ స్పేస్ కనిపించట్లేదు. చాలాసార్లు ఏంటంటే మనకు పుట్టాడు కాబట్టి మనాడే అనుకుంటున్నాం. లేదు మనకి ఇంట్లో మనిషి ఏంటంటే ఆ స్పేస్ కనిపించట్లేదు. యూ టేక్ ఫర్ గ్రాంటెడ్. ఎప్పుడైతే మీ ఈజ్ ఎఫెక్టింగ్ యూ ఈ స్పేస్ కనిపిస్తుందో దెన్ కొంచెం కేర్ఫుల్గా వస్తుంది ఈ మాట. నాకు నా శరీరానికి స్పేస్ కనిపిస్తే కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఎవరిని చదవండి, రీడ్ అలౌడ్. Existence is in the form of coexistence. It's ever present. నిత్య వర్తమానము. ఇట్స్ ఎవర్ ప్రెజెంట్. ఓకే, ప్రకృతిలో దాని రిఫ్లెక్షనే ఎవర్ సెలబ్రేషన్. సో మనకు నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉందా? దానిది ఏం చెప్తారంటే దట్ డివైన్నెస్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్. ఇట్స్ ఎగ్జిబిటింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్, ఎవర్ ప్రెజెంట్. ఓకే, Existence is equal to coexistence is equal to unit submerged in space. ఇకాయి శూన్యంలో సంపృక్తమై ఉంది. Every unit in existence is related with every other unit in existence in a mutually fulfilling manner. ఇది ఇంపార్టెంట్ అండి. అవి రెండు ఎలా రిలేట్ సార్? యాక్చువల్గా స్పేస్ లో రిలేట్ చెప్పాలా, లైక్ యాక్టివిటీ వెళ్తే ఏమనుకోవాలి అంటే ఐ విల్ ఆన్సర్. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. Synergy is intrinsic to existence. Harmony is inherent in existence. We do not have to create it. We do not have to construct it. ఈ పాయింట్ అర్థమైందండి? సామరస్యం అనేది ఆల్రెడీ ఉంది. మీరు కొత్తగా క్రియేట్ చేయ అవసరం లేదు, మీరు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెన్సిక్ అంటే ఇట్స్ దేర్, ఇది వితిన్. ఇన్హెరెంట్ అంటే దానిలో నుంచే వచ్చింది, అది ఉంది, ఎప్పుడు అలానే ఉంది. బయట నుంచి ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రకృతిలో హార్మోనీ ఆల్రెడీ ఉంది, మీరు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చెట్లకి నేలకి మధ్య ఉన్న హార్మోనీ మీరు ఏమైనా సృష్టించారా? అది ఆల్రెడీ ఉందా? మన శరీరంలో అవయవానికి మధ్య హార్మోనీ ఉందా? మీరు ఏమైనా సృష్టించారా? ఉందా? జస్ట్ చూడండి. మీ బాడీలో ఆహారం డైజెస్ట్ అవడానికి మీరేమైనా చేస్తున్నారా? మన బాడీలో ప్రతి సెల్కి ఆహారం దాన్ని తీసుకొని ఆ సెల్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి అండ్ ఏదైతే వేస్ట్ ఉందో అది బయటకు వెళ్ళటానికి మనం ఏమైనా చేస్తున్నామా? ఎస్, వీ కెన్ డూ దాట్. జాగ్రత్తగా వినండి. స్ట్రక్చర్లో యాక్టివిటీ జరుగుతుంది, ఆ యాక్టివిటీ ఎలా జరగాలనేది యు ఆర్ డిక్టేటింగ్ ఇట్. సెల్ఫ్లో యాక్టివిటీ జరుగుతుంది, ఆలోచనలు, కోరికలు, ఆస్వాదం జరుగుతున్నాయి. ఎలాంటి ఆలోచనలు ఉండాలి, ఎలాంటి కోరికలు రావాలి, దేని నుంచి ఆస్వాదన పొందాలి, హూ ఈజ్ డిసైడింగ్ ఇట్? అది
But activity is happening by such that. The role of human being is to realize this coexistence, this harmony, this order in existence. For this, all that human beings need to do is మన homework. one, to understand the inherent harmony, the coexistence in existence. Second, to live accordingly, to live with the feeling of the harmony or coexistence. And there is every provision in existence for living in coexistence. యోగక్షేమాలు నేనే చూస్తాను అట్లా అని చెప్తాను. యోగక్షేమాలు చూసుకునే ప్రొవిజన్ ఉంది, కానీ అది పాసిబిలిటీ ఉంది. చూడాల్సింది నేను. పాసిబిలిటీ ఉంది. దట్ ఐ నీడ్ టు వర్క్ టు అలైన్ విత్ దట్ పాసిబిలిటీ. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అక్కడ ఒక పెద్ద ప్రొవిజన్ అంటే అక్కడ వాళ్ళు ఏదో చేస్తారు. దేవుడా 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 ఏదే మన చెత్తని మనమే క్లీన్ చేసుకోవాలి. ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఉండిలో ఎంత వేసినా. బట్ ప్రొవైడెడ్ యు నో ద లాకు అనుగుణ జీవించినప్పుడు ఈ హార్మోనీ అనే పాసిబిలిటీ లో ఉంది. సో సమ్మరీ ఏంటి సార్? ఇవన్నీ కాదు కానీ 2 ముక్కలో చెప్పు. ఏంటా 2-3 ముక్కలు అంటే, ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ అనేది ఎలా ఉంది? ఓకే, మనుషులు అనేవాళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారు? నో ఇతను కో ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు. మనిషి లోపల బాడీ సెల్ఫ్ ఎలా ఉంది? హయ్యర్ సెల్ఫ్, లోయర్ సెల్ఫ్. లోపల సెల్ఫ్లో కోఎగ్జిస్టెన్స్ ఉన్నాయా? మనిషి ఇది ఎప్పుడైతే కనిపిస్తుందో సార్వభౌమ మానవీయ వ్యవస్థ అనేది కనిపిస్తుంది. ఒక మనిషి ఎప్పుడైతే దాన్ని రియలైజ్ అవుతాడో అప్పుడు ప్రమాణం అనేది కనిపిస్తుంది మనిషిలో. ప్రూఫ్ అండ్ అథెంటికేషన్, ప్రమాణం అనేది. కోఎగ్జిస్టెన్స్ రియలైజ్ అవ్వలేదు, ప్రమాణం కనిపించదు. ఎప్పుడైతే ప్రమాణం ఏంటి సార్? ఈ రిలేషన్షిప్లో ఎప్పుడైతే మనిషికి మనిషి కోఎగ్జిస్టెన్స్ చూస్తున్నానో ప్రమాణం ఇది. ఒక సమాజంలో ఎప్పుడైతే అది కనిపిస్తుందో ప్రమాణం ఇది, అఖండ సమాజం. ఫస్ట్ సిలబస్ ఏంటంటే మిగిలిన మొత్తం కాదు, ఇదొక్కటి ఏంటంటే లవ్ అన్నప్పుడు అవతల వ్యక్తి హ్యాపీనెస్కి కావాల్సింది చేయటం. కంపాషన్ అన్నప్పుడు అవతల వ్యక్తి దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని తీసేయటానికి పని చేయటం. అవతల వ్యక్తి ప్లేస్లో మన సెల్ఫ్ కూడా ఉండాలి. అవతల వ్యక్తి అన్నప్పుడు అది మన సెల్ఫ్ కూడా ఉండాలి. ఫస్ట్ లోపల స్వయంకి సేవ, దెన్ పర్ సేవ, తర్వాత బయట సేవ. అది మరి క్లియరా? ఈ 2 పదాలు ఉపయోగిస్తూనే ఉంటామా? లవ్ కంపాషన్ అని. ఎప్పుడన్నా కొంచెం అవతల వ్యక్తి దుఃఖంలో ఉన్నప్పుడు ప్రేమ కాదు కావాల్సింది, కంపాషన్, కరుణ. ఏంటంటే ఏదో మిస్ అవుతుంది ఆ మనిషిలో,
అది బుద్ధి అన్న మిస్ అయి ఉండాలి, భావం అన్న మిస్ అయి ఉండాలి, అండ్ వస్తువు అన్న మిస్ అయి ఉండాలి. వస్తువు లేక బాధపడుతుంటే అది ఇవ్వటం, నాలెడ్జ్ లేక బాధపడుతుంటే నాలెడ్జ్ ఇవ్వటం. బట్ ఎక్కువసార్లు మన ఇంట్లో జరిగేది ఏంటంటే భావం లేక బాధపడడం, అభావం. ఇది అవతల కోపం రావటము, లేదా అరవటము, లేదా ఏడవటం ఏదైనా ఉంది అంటే ఆ టైంలో నాలెడ్జ్ కాదు కావాల్సింది. వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ గివింగ్ నాలెడ్జ్ అట్ దట్ టైం. ఆ టైంలో భావం ఎక్కువ కావాలి. యూ నీడ్ దట్ పర్సన్ హూ సిట్స్ విత్ అండ్ కన్సోల్, or that they need little more love, little more respect, they need little more concern, care. ఫస్ట్ భావం షేర్ ఇవ్వటం. భావం లెవెల్లో సెటిల్ అయ్యారు, ఆ భావంలో ఫ్లక్చువేషన్, అభావం అనేది తగ్గింది. ఇప్పుడు నాలెడ్జ్కి అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? భావం ఎక్కడ అవసరమో అక్కడ ఏం చేస్తున్నాం? జ్ఞానం ఇస్తున్నాం. అందుకు కాలుతుంది అవతల. ఇంట్లో అందుకే టీచర్లు ఎక్కువయ్యారని అనేది. ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఎందుకు మిస్ అయ్యారంటే ఎవ్రీవన్ బికమ్ డానీ. ఇంక్లూడింగ్ మీ, ఐఎమ్ టెల్లింగ్. ఇది నా అంటే మన కండిషనింగ్ అలా ఉందండి, కండిషనింగ్ అలా ఉంది. ఆ టైంలో నా పాత్ర ఏంటంటే ఆ మనిషి తప్పు చేశాడు, బాధపడుతున్నాడు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు. వై యూ నీడ్ టు ప్రూఫ్? ఈజ్ ఆల్రెడీ సఫరింగ్. He needs someone, the acceptance, it's okay, mistakes will happen. దీన్ని మనం కొన్ని కేటగిరీస్ పెట్టేశాం, చేయకూడని పనులు అని. ఏం లేదు, తినకూడని తింటున్నాం, ఆ మనిషి చూడకూడని చూసుంటాడు, చేయకూడని చేసి ఉంటాడు. 3 రకాల పనులే కదా. సమాజం జడ్జిమెంట్ పాస్ చేయవచ్చండి, ఇంట్లో జడ్జిమెంట్స్ పాస్ చేయటం అంటే there is no hope for the other person. Society need to punish, not the family. లేదు, సొసైటీ హ్యాస్ టు పనిష్. సమాజము హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు పనిష్ ద మిస్టేక్. బట్ ఫ్యామిలీ need to take responsibility to help that person. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్వింగ్తో ఇలా తిరుగుతున్నాం. ఆదర్శవాదము, భౌతికవాదము, ఏంటంటే ఆదర్శవాదం అంటే వస్తువుతో సుఖం వస్తుందని నమ్మేవాళ్ళు. వస్తున్నా. ఇదేమో ఆదర్శవాదం అంటే ఐడియలిజం. ఆత్మలు, పరమాత్మలు, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, డి నాట్ టు డూ మచ్ వర్క్. అది ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, ఒక దీపం వెలిగించేసేయండి సరిపోద్ది. ఏదైతే పుణ్యము, పాపము, someone will take care, you need not to worry much, you keep on doing your own stuff.
ప్రపోజల్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ప్లీజ్ కంటిన్యూ, బట్ ఇఫ్ యూ సీ దట్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ షుడ్ హ్యాపెన్, దెన్ దేర్ ఇస్ రిలవెన్స్ ఆఫ్ సహస్తిత్వవాదం. వేర్ కొలాబరేషన్ అండ్ అఖండ సమాజం, ఇది గోల్. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది సెంటర్. ఇట్స్ మీ నీడ్ టు డిసైడ్, ఐ నీడ్ టు రెగ్యులేట్ మై యాక్షన్, మై థాట్, అండ్ ఇట్స్ పాసిబుల్. మధ్యస్థ దర్శనం కాబట్టి మధ్యలో లేదండి, మధ్యస్థ అంటే మధ్యస్థ దర్శనం ఎందుకు వచ్చిందంటే మధ్యస్థం ఎందుకు వచ్చిందంటే ఆ స్పేస్ని రియలైజ్ అయ్యేది ఎవరు? సెల్ఫ్లో వన్ ఏరియా, సెల్ఫ్లో వన్ యాక్టివిటీ ఓన్లీ కెన్ రియలైజ్ దట్. దెర్ ఆర్ అవుటర్ లేయర్స్, బట్ ఇది ఉంది చూసారా, ఓకే, ఇది ఒకటి ఎక్స్ప్లెనేషన్. రెండోది, ఎప్పటి వరకైతే జ్ఞానం రాదో సంవిషం అండ్ మధ్యస్థ్ 3 స్టేట్స్ ఉన్నాయి. మంచాడి నువ్వు, సూపర్. విషం ఎవర్షన్, నీ అంత ఎదవలేడు ఇంకా. మధ్యస్థ అన్నప్పుడు ఏంటంటే లైక్ యు ఆర్ సీయింగ్, యూ హ్యావ్ ద ఫీలింగ్ అండ్ యూ డూ వాట్ యూ కెన్ డూ ఇన్ దట్ రిలేషన్షిప్. యు ఆర్ నాట్ ఎక్సైటెడ్ బికాస్ సంథింగ్, దట్ యు ఆర్ నాట్ ఎవర్షన్. ఎప్పుడు స్టేబుల్ అవుతావు? వెన్ యు ఆర్ ఆపరేట్ ఫ్రమ్ దిస్ హియర్. అందుకనే మధ్యస్థంగా ఉన్నప్పుడు యూ సీ వాట్ ఇట్ ఈస్ దేర్. సో మధ్యస్థ దర్శన్ ఇన్ దట్ సెన్స్. మధ్యస్థ్ so I'm operating from that space. ఈ B1 ఎప్పుడైతే B2ని గైడ్ చేస్తుందో అప్పుడు ఈ 3 B1 అంటే ఈ 3 సత్యం యొక్క అనుభవము, వాస్తవిక బోధ, యథార్థం యొక్క చింతన, ఇది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మనలో అప్పుడు నా ఆస్వాదనలు, నా ఆలోచనలు, ఇప్పుడు యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఇవి మధ్యస్థమవుతాయి. అంటే అది ఎలా నడవాలో అలా నడుస్తాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాగద్వేషాలని విన్నామా? రాగము అంటే నాకు అది ఇష్టం కాబట్టి ఐ విల్ డూ ఇట్, ఐ లైక్. అది కండిషనింగ్ నుంచో సంవేదన నుంచో ఆ లైకింగ్ ఏర్పడింది. ద్వేషం, దట్ ఐ డోంట్ లైక్, ఎవర్షన్. ఈ రెండింటి నుంచి ఇప్పుడు రైట్లో నడుస్తున్నాయి. ఎప్పుడైతే దీని నుంచి గైడ్ చేయబడతానో దెన్ నా మైండ్ మధ్యస్థంలో ఉంటుంది. నిన్న ఆ పాటలో లిరిక్ ఏంటి? మనిషి బ్రతుకు నరకమౌను
ఏంటండి? ఇదే అంటే ఇప్పుడు ఇది నాది కాదు, ఇది ఏదో నడుస్తుంది ఇప్పుడు. క్లియర్ సార్? కష్టం సార్. అంటే అంటే కాదండి, లైక్ ఇదేంటంటే బుద్ధుడు చెప్పిన దాన్ని కూడా మధ్యస్థ మార్గం అని అంటారు. ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ కానోటేషన్స్ టు ఇట్. సో ఇక్కడ మధ్యస్థ అని చెప్పినప్పుడు దేని గురించి రిఫర్ చేస్తుందా అంటే దట్ ఈస్ ఇన్ ద సెంటర్, that is looking at it. What is that looking at it? The truth. What is the truth? What is that it is experiencing? ఏం ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఇది? అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏం కనిపిస్తుంది? ఇది దీని అనుభవంలోకి వచ్చింది. నేను చూసి చెప్పట్లా, ఆయన చెప్పింది చెబుతున్నా. ఓకే, నాకు కూడా చూడాల్సి ఉంది, నేను కూడా. బట్ అట్లీస్ట్ ఫిజికల్గా కనిపిస్తుంది కదా, మనం ఇంకో బేస్తో బిహేవ్ చేసేటప్పుడు కనిపిస్తుంది కదా. ఇది స్లోగా వి విల్ రియలైజ్. ఇప్పుడు ఏమవుతుందంటే సంబంధం చోట్ల యూనిట్ ఉంది కదా, యూనిట్ ఒక్కటే చూస్తుంది, ఇంకొక యూనిట్ చూస్తుంది. సంబంధం కనిపిస్తుందా? సంబంధం కనిపించట్లేదు కదా. కనిపించినప్పుడు వచ్చేది అహంకారం. ఓకే, ఇప్పుడు నేనే కనిపిస్తున్నాను, సంబంధం కనిపిస్తే డిజాల్వ్ అయిపోద్ది. సంబంధం కనిపించట్లేదు కదా. మేజర్ ఇష్యూ ఏంటంటే వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద రిలేషన్షిప్. 365 degrees మనం చూడగలుగుతాం. అంతేగా, దాన్నే మధ్యస్థం అన్నారు. యూ సీ 365 degrees అండ్ దెన్ యాక్ట్. దట్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు సంబంధాలు ఏమవుతుందంటే, ఇప్పుడు వాడికి చాక్లెట్ అంటే ఇష్టం, యూ గివ్ ద చాక్లెట్, దెన్ అగైన్ యూ గివ్ ఇట్, దెన్ అగైన్ యూ గివ్ ఇట్. బట్ మనకి ఏం కనిపించాలి? పేరెంట్ అన్నవాడికి హెల్త్ కనిపించాలి కదా. టుడే యూ విల్ గివ్ ఇట్, బట్ ఇన్ ద నెక్స్ట్ 1 year ఆర్ యూ హెల్పింగ్ హిమ్ టు ఇంక్రీజ్ ద అవేర్నెస్? అక్కడి నుంచి ఉన్నప్పుడు దెర్ ఈజ్ నథింగ్, దెర్ ఇస్ నో క్రేవింగ్ ఫర్ దట్ ఫీలింగ్ ఫర్ దట్ పర్సన్. నేను చాక్లెట్ ఎగ్జాంపుల్ చెప్పాను, దెన్ ద మెనీ ఎగ్జాంపుల్స్. సెకండ్ ఏంటంటే నో ఐ డోంట్ గివ్ ఇట్, దెన్ ఫైట్ విత్ హిమ్, దట్ అవర్షన్ పార్ట్. యు షౌట్, యు డూ దట్. అట్లా ప్రతి అంశంలో చూడొచ్చు దట్ వన్ ఈజ్ అటాచ్మెంట్ ఆర్ ద అవర్షన్. ఎప్పుడైతే నా రోల్ ఏంటి, హౌ ఐఎమ్ యాడింగ్ వాల్యూ టు ది అదర్ పర్సన్, దెన్ థింగ్స్ విల్ కమ్ ఇన్ ద సెంటర్డ్. మోహం ఉండదు. మన మధ్యస్థ సెంటర్ స్పేస్ నుంచి ఆపరేట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫిల్టర్స్ ఎట్ ద బుద్ధి లెవెల్. అక్కడే వివేకంతో B1కి వెళ్ళాలా, B2 వెళ్ళాలా, అక్కడే డిసైడ్. No, we'll come to this. సో మనం వెళ్ళేటప్పుడు, that's for asking question, ఇది నేను కవర్ చేయలేదు. ఇది
ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కదా, నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుంటున్నాం అంటే ఇలా నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాం? నా రోల్ ఏంటి, ఇక్కడ స్టార్ట్ చేసాం. ఇంకొక మనిషితో నేను ఉన్నప్పుడు నా రోల్ ఏంటి, అసలు గోల్ ఏంటి, సంబంధం అంటే ఏంటి, ఇలానే మొదలుపెట్టింది. మనం రెండు ఉన్నాయన్నమాట, అనుభవ్ మూలక్, అనుభవ్ గామి. అనుభవం వచ్చింది, దెన్ చూస్తున్నాం. ఇంకా అనుభవం ఎవరికి రాలా, అనుభవం కోసం వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు జర్నీ ఇక్కడి నుంచి. తర్వాత ఏంటి నా రోల్ ఏంటి అంటే, నా రోల్ దెన్ క్వశ్చన్ ఉంటుంది, ఎలా ఉంది సంబంధం అంటే ఏంటి అంటే ఇలా ఉంది. ఎందుకు అలా ఉంది? ఎందుకంటే అది రియాలిటీ, ట్రూత్ కాబట్టి. నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకుంటున్నాం. ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇట్, ఎస్ దిస్ ఇస్ ద ట్రూత్. ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తాం. నౌ ఐ రియలైజ్ ద ట్రూత్, నౌ వ్యవస్థ ఇలా ఉంది, సో నేనేం చేయాలి? దెన్ ఐ విల్ యాక్ట్ అకార్డింగ్లీ. సో దీనికే చెప్పారు, మానవుడు దేవమానవుడు, దివ్య మానవుడు. మన కాన్షియస్ లెవెల్స్ రైస్ అయ్యే కొద్దీ వెళ్తాం. ఎప్పుడైతే మానవుడు, అది కూడా అవ్వలేదు, పశు మానవుడు, రాక్షస మానవుడు. సో 5 రకాలుగా మనిషిని విభజించారు, కేటగిరీస్. సో ఈచ్ యాక్టివిటీలో మనం చేసే పని ఏంటంటే, పశు మానవుడు అంటే వీ హ్యావ్ అటాచ్మెంట్ ద ఫిజికల్ థింగ్స్ అండ్ దట్. పాశంతో బంధింపబడి ఉన్నాం కదా. సో మన యాక్షన్స్ అన్నీ దాని అకార్డింగ్ ఉంటాయి. రాక్షస మానవుడు, ఇంకొకళ్ళ నుంచి నాకు హ్యాపీనెస్ కావాలి, సో దెన్ ఐ హార్మ్ ది అదర్ పర్సన్ టు గెట్ మై హ్యాపీనెస్. ఏదైనా గారండి, బట్ ఆ ప్రాసెస్లో యు ఆర్ హార్మింగ్ ది అదర్, you are harming the nature. At any cost I need to be happy, but what they are looking at is a pleasure, comfort and excitement, that at any cost. So then they do certain activities. మానవుడు బేసిక్గా చెప్తుంది ఏంటంటే, ఈ ఫస్ట్ షిఫ్ట్ మనం మనుషులు అవుదాం. ఇంకొక మనిషితో సంబంధం ఉందని గుర్తించి నిర్వర్తించడం. ఆ 9 భావాలు మనలో ఉంటే అప్పుడు మన మనుషులు అన్నారు. ఓకే, 9 భావాలు మనలో ఉంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు మనుషులు. దేవమానవుడు ఆ 9 భావాల్ని ఇవ్వటం, వాళ్ళని దేవుళ్ళు అన్నారు. ఇన్ అనదర్ ఎనీ సెన్స్, యు గివ్ దట్ టు ది అదర్స్, దేనే వాళ్ళంకో దేవీ దేవత కహ. దివ్య మానవుడు ఆ ఆర్డర్ ఏదైతే ఉందో, ఆ సంబంధం ఏదైతే ఉందో, మొత్తం ప్రపంచంలో ఆర్డర్ కావాలి అని దానికోసం పనిచేసేవాడు. ఎంత అర్థమైతే అంత పని చేస్తాం. ఎంత అర్థమైతే అంతే ఆచరణ ఉంటుంది. షో ఆఫ్ ఎక్కువ చేసుకోవచ్చు. దానికి మన ఫుల్ సోషల్ మీడియాని వాడుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, మన గురించి మనం చెప్పుకోవచ్చు. మీరు ముందు చెప్పినప్పుడు వంశప్రియ గారు క్వశ్చన్ అండి, అంత అర్థమైన తర్వాత ఈ సృష్టించిన వాడు ఎందుకు చేశాడు అన్నారు. నేను ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మా టీచర్ ఏం చెప్పారంటే, తెలుసుకొని ప్రయోజనం ఏంటన్నాను.
ప్లీజ్ ప్లీజ్ అండి. ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుంటాం, అర్థం కాని తన్నుతున్నారంటే బాల్ అంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ఒక ఫుట్బాల్ ఇచ్చారు, 2 టీమ్స్ చెరవడిస్తే అయిపోతుంది అన్నట్టు ఉంటుంది. జస్ట్ ఫర్ ఫన్. అలాగే ఎగ్జిస్టెన్స్ కూడా అలా ఉంది అని ఒక ఆన్సర్ ఇస్తే నేను అనుకుంటున్నాను. ఇది నెక్స్ట్ లెవెల్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్ని బాల్స్ ఇస్తారు? వి డోంట్ నో అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ నోయింగ్. నో దీంట్లో ఏం చెప్పారంటే అండి, యాటమ్ ఎందుకు అలా పనిచేస్తుంది, స్పేస్ ఎందుకు అలా ఉంది, ఈ రెండు తప్ప ఈ రెండింటి మధ్యలో ఉన్న అన్ని ప్రశ్నలకి ఆన్సర్ ఉంది ఈ దర్శనంలో అని చెప్పారు. నువ్వు ఆ రెండింటి మీద క్వశ్చన్ అడిగితే దెన్ దెర్ ఇస్ నో, దర్శనంలో అయితే ఆన్సర్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోజనం ఏంటి? క్వశ్చన్స్? ఎస్. something called theory of everything, TOE. స్టీఫెన్ హాకింగ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ద బిగ్ క్వశ్చన్స్ అంటారు, థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్. దీనిపైన లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుంది. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు స్టడీ ఆల్ ద లేటెస్ట్ జర్నల్స్ అబౌట్ ఇట్. సో స్ట్రింగ్ థియరీ ఆర్ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రామిస్ టు ఎక్స్ప్లెయిన్ ద TOE, థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్. అణువుని ఆటోమనీ, ప్రతి ఒక్క చిన్న ఆటంలో మల్టిపుల్ పార్టికల్స్ నుంచి మైన్యూట్ పార్టికల్స్ నుంచి ద హోల్ యూనివర్సల్ ఆపరేషన్స్, బ్లాక్ హోల్స్ వరకు దే ఎక్స్ప్లెయినింగ్ యూజింగ్ స్ట్రింగ్ థియరీ. సో స్ట్రింగ్ థియరీలో మీరు ఇందాక చెప్పిన కాన్సెప్ట్ చూసారా, అంటే ఏవైతే సెల్ఫ్ ఆర్ మెటీరియల్స్ అనేది స్పేస్లో డిఫరెంట్గా ఉన్నా సరే, స్పేస్లో డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, అవన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. స్పేస్లో డిఫరెంట్ బాడీస్ ఉన్నా అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ కనెక్షన్ ఉంది క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని అన్నారు. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్లోని మీరు ఏదైతే చెప్పారో ఆ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసి, ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బిగ్ స్టడీస్ డన్ ఆన్ CERN, న్యూక్లియర్ పార్టికల్ ఎక్స్ప్లోరేషన్. CERN ఇది థియరిటికల్ ప్రూవ్ చేశారు, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది ప్రూవ్ చేశారు. సో మీరు చెప్తున్నప్పుడు నాకు వాట్ ఎవర్ స్టడీస్ ఆర్ డన్ అవన్నీ అంటే రీప్రజెంట్. సో థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ కి ఇది ఒక కాన్సెప్ట్. ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్ మైన్యూట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ యూనివర్స్ అన్నట్టు నాకు కనెక్ట్ అయింది. అండ్ ఈవెన్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ మీరు చెప్పిన ఆ కాన్సెప్ట్ వాళ్ళు ఏం చేశారంటే, జస్ట్ ఫర్ దిస్ టేక్ 1 minute, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఏం చెప్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు స్పేస్ అనమాట. ఎలా కనెక్ట్ అయింది? ఓకే, ఎలా కనెక్ట్ అయింది అంటే స్పేస్ మనం చూస్తున్నట్టు డిఫరెంట్గా లేదు, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎంటాంగిల్డ్. సో వాళ్ళు అంటే ఇప్పుడు టేక్ 1 more minute, ఒక ఆటంలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని వాళ్ళు తీసి ఒకటి CERN పార్టికల్ స్పేస్లో ఉంచేసి ఇంకొకటి లిటరల్గా చేశారు. లిటరల్గా దాని ఒక శాటిలైట్లో పెట్టి ఫైర్ చేసేసి 1000 light years అవే పంపించేశారు. సో ఇక్కడ దానికి ఒక పల్స్ ఇచ్చి రొటేషన్ చేంజ్ చేస్తే ఎగ్జాక్ట్ సేమ్ మూమెంట్లో అక్కడ కూడా పల్స్ చేంజ్ వితౌట్ ఎనీ కనెక్షన్. ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. నేను ఎలా తిరుగుతున్నాను, నువ్వు కూడా ఎలా తిరిగావు, ఇన్ఫర్మేషన్ ఇస్ టు పాస్ కదా. సూర్యుడి నుంచి మనకు లైట్ రావడానికి 8 minutes పడుతుందని, రఫ్గా 8 minutes పడుతుందని మనకు ఒక క్యాల్కులేషన్ ఉంది. బట్ ఇన్ని లైట్ ఇయర్స్ మనం ఆటమ్ని సపరేట్ చేసినా దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సమ్ వే. సో ఆ కనెక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. బట్ ప్రూఫ్ ఇట్స్ ఎ ప్రూవ్డ్ థియరీ. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఇస్ ఎ ప్రూవ్డ్ థియరీ. మీరు ఏదైతే చెప్తున్నారో ఎగ్జాక్ట్లీ అలైన్ టు దట్. మధ్యస్థ దర్శనం ఏం చెప్తుందో నేను ఇంకా అన్ని బరువు బాధ్యతలు మోయాలనుకోవట్లేదు. అది కాదు అది కాదు అది కాదు అదే. సో లంచ్ తర్వాత ఒక చిన్న వీడియో చూద్దాము మీకు చందు గారు. లంచ్ తర్వాత we will see a small video that explains that, but
సరే ఒక ఐ విల్ కంక్లూడ్ దిస్. లంచ్ బ్రేక్ వెళ్దాం విత్ దిస్ లైన్. ఏంటంటే అస్తిత్వము సహస్తిత్వంలో ఉంది అని అంటే ఏంటి అని అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటే అస్తిత్వంలో ఉన్న ప్రతి యూనిట్ వ్యవస్థితమై ఉంది, దానికన్నా పెద్ద వ్యవస్థలో భాగమై ఉంది, భాగస్వామ్యం ఉంది. ఆటమ్, మాలిక్యూల్, మాలిక్యులర్ స్ట్రక్చర్, సెల్, ఇది డిఎన్ఏ అనేది సెల్ నుంచి సో ప్రాణిక్ ఆర్డర్ నుంచి ఎవల్యూషన్, దెన్ ద ఎంటైర్ వరల్డ్, దెన్ ఎంటైర్ గెలాక్సీ, దెన్ మిల్క్ వేవ్ ఉన్నాయి కదా. సో ఈ మొత్తం అస్తిత్వములో ప్రతి యూనిట్ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. దట్స్ ద బ్యూటీ. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్ and it is in order. In itself it is in order. When it is in order, then only it is participating in the larger order. When I am not in order, I want to participate in the larger order. Then that it need not be perfect order. Okay, at least reasonably, I am not getting disturbed by external situations. Then, at least now I can say that, okay, I can do something here. Otherwise, what is the right we have to say that, yes, I am here to do it? So, our context lo పెళ్లి చేసుకోవడానికి ఫస్ట్ యూ కామ్ ఇన్సైడ్, దెన్ యూ కాంట్రిబ్యూట్. యూ గో టు ద మ్యారేజ్ లైఫ్ టు యాడ్ వాల్యూ టు అదర్స్ లైఫ్. కాంటెక్స్ట్ చెప్పింది అది. జీవనిజ వర్క్షాప్ అయి పెళ్లి చేసుకోమని కాదు. అంటే దట్ ఇస్ వన్ వే టు డూ ఇట్. బట్ ద పాయింట్ ఈస్ దట్ టు కాంట్రిబ్యూట్ టు ది అవుట్ సైడ్, లెట్స్ హెల్ప్ మై సెల్ఫ్ టు బీ ఇన్ దట్ ఆర్డర్. నేను వ్యవస్థితమయ్యి దాని వ్యవస్థలో నా భాగస్వామ్యం చేస్తాను. లెట్స్ నాట్ రష్ టు కాంట్రిబ్యూట్. నచ్చినా నచ్చకపోయినా, దట్స్ హౌ థింగ్స్ ఆర్. ఓకే, ప్లీజ్ కంటెంప్లేట్ అబౌట్ దిస్. ఫ్యామిలీ అనేది ఒక వ్యవస్థ అనుకుంటే, వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్? నా ఆఫీస్ అనేది ఒక వ్యవస్థ అనుకుంటే, వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్? సమాజం అనేది ఒక వ్యవస్థ అనుకుంటే దాంట్లో నా కాంట్రిబ్యూషన్. ఇది చెయ్యాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. సో హోంవర్క్ ఎక్కడ? లెట్ మీ వర్క్ అండ్ ఇన్సైడ్ ద వ్యవస్థితం. ఫస్ట్ ఇన్సైడ్గా అవ్వి, దెన్ బయట వ్యవస్థలో పార్టిసిపేట్ చేద్దాం. సింధుసే బిందు, బిందుసే సింధు అంటే ఇదే. అవుతూ బయట చేసినప్పుడు గోల్ ఏంటి? బయట భాగస్వామ్యం చేస్తున్నాను, బట్ గోల్ ఏంటి? టు బికమ్ బెటర్ ఇన్ మై ఇన్నర్ వర్క్. We are doing this workshop for my self work. I am behaving in my family with my wife and husband to me become a better person in giving that feeling and that thing. Pramanitam avatam. Come on here. Pramanamu. ప్రమాణితం అవ్వటానికి ఆ వ్యవస్థ, ఆ సంబంధం నాకు సపోర్ట్ చేస్తుంది. ప్రమాణితం అవ్వటమే జ్ఞానానికి
అర్థం. జ్ఞానం ఉందంటే ప్రమాణితం అవటం. క్లియర్? ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు, ఇంతలో తక్కువలో పని జరగదు. ఇది ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు, దీనికన్నా తక్కువలో పని జరగదు. Any quick questions on what we covered before we go for lunch? అయితే ఇవాళ కొంచెం నేను మిమ్మల్ని పుష్ చేస్తున్నానండి. సో ఐఎమ్ గివింగ్ సమ్ వర్క్. కొంచెం తక్కువ రెస్ట్ తీసుకొని, ఎందుకంటే రేపటితో మనం క్లోజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పుష్ చేస్తున్నాను. మీ అందరికీ హ్యాండ్అవుట్స్ వచ్చినాయి కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే గో త్రూ ఈచ్ స్లైడ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, గో త్రూ ఈచ్ స్లైడ్ ఇండివిజువల్గా. ఏదైతే అర్థమైంది అంటే ఒక టిక్ కొట్టుకోండి. ఇది నాకు అర్థం కాలేదు, నా లైఫ్లో ఇది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు, అక్కడ ఇంటూ మార్క్ పెట్టండి. ఆ స్లైడ్లో చాలా అంశాలు ఉంటాయి కదా. ఓకే, ఇది నాకు ఏంటో నా లైఫ్లో నాకు అర్థమైంది, అసలు ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది లాంగ్వేజ్ ఛాలెంజింగ్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్లో ఉంది కదా, తెలుగు అంత కంఫర్టబుల్గా ఇంగ్లీష్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలుగు ఎక్కడ రాసి ఉంటే దాన్ని మీద వర్క్ చేయండి. లాంగ్వేజ్ ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళు ప్లీజ్ రీడ్ దట్ లైన్. ఇది నాకు అర్థమైందా, కాగ్నిటివ్గా ఎలా చేయాలనేది సెకండరీ. ఫస్ట్ అసలు అది ఏంటి నాకు అర్థమైందా, పదం నుంచి అర్థం వైపుకి వెళ్ళానా, వాస్తవం వైపుకి తర్వాత వెళ్దాం. వర్డ్ టు మీనింగ్, ఈజ్ ఇట్ మీనింగ్ఫుల్ ఇన్ మై హెడ్ దట్ లైన్, ఇది ఒకసారి వర్కౌట్ చేయండి. లాస్ట్లో బ్లాక్ స్లైడ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏమో మార్నింగ్ ప్రాక్టీసెస్, దాని జోలు వెళ్ళకండి. ఏదైతే ఇందాక మల్లిక అడిగారు కదా, దానికి వద్దాం. బ్లాక్ స్లైడ్స్కి మళ్ళీ వద్దాం. ఏదైతే ఆ మార్నింగ్ ప్రాక్టీసెస్కి ముందు స్లైడ్స్ ఉంటాయో 280 స్లైడ్స్ ఉన్నాయి. ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఇట్. ఏదైతే మీకు అర్థమైంది అనిపిస్తుందో రైట్ టిక్స్, అది ఈవినింగ్ ఈ చార్ట్లో రిప్రజెంట్ చేద్దురు. నాకు ఇది అర్థమైంది అనేది. ఓకే, అది ఈవినింగ్ I will make you to do that work. But we will meet at 3. ఈ గడియారంలో 3 అయినప్పుడు కలుద్దాం. అంటే మీకు 1.5 hour టైం ఉంది. సో డెఫినెట్గా భోజనాలు వ్యవస్థ అన్నీ 2:15 అవుతుంది. అట్లీస్ట్ ఒక 30 గంట టైము యూ స్పెండ్ ఆన్ దిస్ వర్క్. ఓకే, మినిమం హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes యూ స్పెండ్ ఆన్ దిస్ వర్క్. Okay, so we'll meet at here 3 here with the at least try చేయండి ఎంతవరకు కుదిరితే అంతవరకు. ఒక్క నిమిషం, ఈ అనౌన్స్మెంట్స్ ఆర్ దే సురేష్ గారు. జై రికార్డ్